దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు 10 కోట్ల మెంబర్షిప్ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా మంచి స్పందన వస్తున్నది. ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధ్యతాయుతంగా మెంబర్షిప్ ను ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను కూడా నిన్ననే 3 రోజుల పాటు కేరళ స్టేట్లో 7 జిల్లాలు నాకు బాధ్యత అప్పచెప్పడం, నేను పోయి కూడా అన్ని మీటింగ్స్ పెట్టి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మెంబర్షిప్ అభియాన్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది. కార్యకర్తల నాయకులు కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఇంకా ఎక్కడైతే కొంచెం ఇంకా తక్కువ మెంబర్షిప్ అవుతుందో అక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మెంబర్షిప్ ను పెంచే ప్రయత్నం చేయాలి. ప్రజలందరూ మెంబర్షిప్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. మనం పోయి కలవడమే పని. ఎందుకంటే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఈ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఫోన్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ దానిలో భాగంగానే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా 25th రోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ వరకు మెంబర్షిప్ చేయాలి. ప్రతి కార్యకర్త మెంబర్షిప్ చేయించాలి. ఎవరు ఇంట్లో ఉండద్దు, బయట తిరగాలని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చాడు. కరీంనగర్ పార్లమెంట్ లో 2 రోజులు తీసుకుంటున్నాం. ఒకటేమో ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ బూత్ లో మెంబర్షిప్ ను చేయడము. ప్రతి బూత్ లో కరీంనగర్ పార్లమెంట్ లో 200-300 మెంబర్షిప్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ రోజు మిగిలిన తర్వాత 25th రోజు జాతీయ పార్టీ యొక్క పిలుపు మేరకు మళ్ళా కరీంనగర్ పార్లమెంట్ మొత్తం కూడా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మెంబర్షిప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది. అంతా కూడా మెంబర్షిప్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2028లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకంటే ఈ మెంబర్షిప్ సందర్భంగా ప్రజాస్పందన చూస్తే ఆ వాతావరణం ఏర్పడతా ఉన్నది. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకతగా చూడబడిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని పట్టించుకునే స్థితిలో, ఆ కుటుంబ పార్టీని పట్టించుకునే స్థితిలో, అవినీతి పార్టీని పట్టించుకునే స్థితిలో ఇలా ప్రజలు లేరు. కాబట్టి మెంబర్షిప్ అభియాన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతున్నది. కరీంనగర్ పార్లమెంట్ లో ఈ రోజు కూడా సాగుతున్నది. ఇది నిరంతరం కొనసాగిస్తాం. ఆడ కమ్యూనిస్ట్ అయినా ఈస్ట్ అయినా కూడా ఆడ ప్రజల్లో పూట భారతీయ జనతా పార్టీ అనుకూలమైన వాతావరణం ఉంది. అక్కడ కార్యకర్తల పూట నాయకుల పూట జోష్ ఉంది. దాదాపు 291 మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు అక్కడ ఆ కేరళ రాష్ట్రంలో, కమ్యూనిస్టుల చేతిలో, పీఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థల చేతిలో. కాబట్టి వాళ్ళ కార్యకర్తల త్యాగాలు వృధా పోనే మేము వాళ్ళు పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు చేశారు. కాబట్టి మేము ఎట్టి బస్సులో ఈసారి మెంబర్షిప్ ఐఎస్ఎస్ మంచి స్పందన ఉంది. అందరూ హుషారుగా పనిచేస్తున్నారు. ఇలా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉందా? 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతాన్నారు హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుందని ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్యంగా భావించేటువంటి గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నానికి ఏం ఫోబియా ఉంది? ఇలా హిందూ దేవులను కించపరిచేటువంటి ఎంఏ పార్టీ నాయకులకు, ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి, అనేక మంది టెర్రరిస్టులకు అడ్డాగా మార్చి, దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి, ఓల్డ్ సిటీ సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు, ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందా వీళ్ళకి? మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయిస్తే నరికి చంపుతానులే మేము. ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తున్నది. వాళ్ళే ఓల్డ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు, మత పెద్దలే అంటున్నారు. ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారలేకపోతున్నది. బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి. ఇలా మెట్రో రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పండి. ఇంతెందుకు నిన్న మాట్లాడినా, నేను కూడా మాట్లాడిండు. మదర్సాల గురించి మాట్లాడాడు, ఇస్లాం గురించి మాట్లాడాడు. నేనేది ఉల్టా మాట్లాడాడు. నీ కాలేజీలా
నీ కాలేజీలో హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయనే. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి పట్టుకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలా, ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది, మహానదులు రికవర్ చేసింది. నేను మాట్లాడేది తప్ప? నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు. మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా వినాయకుడి పండుగ చేసుకున్నారా? దసరా పండుగ చేసుకున్నారా? దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా? లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా? ఎప్పుడన్నా పోయి చేసుకున్నారా మీరు? మొన్న ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక దేవాలయం దిగి పోయినావు నువ్వు, ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓడిపోతాను భయంతో. ఇంతకు ఎప్పుడైనా తిరిగినావు? అంతకుముందు ఎప్పుడైనా? మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు, సెక్యులర్ అంటారు మా వాళ్ళు. మరి మీరు సెక్యులర్ అంటారు, మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు నువ్వు? ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావా నువ్వు? ఏం ఫోబియా ఉంది మీకు? జమిలి ముస్లింలు దేశాన్ని కబలించే కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. జమిలిని మేము వ్యతిరేకిస్తున్నాము, అన్ని రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఒక మంచి ఆలోచనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతున్నది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒక మంచి ఆలోచన 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి ఒక విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి అభిప్రాయం ఉంటే అభిప్రాయం చెప్పుకోవచ్చు. అభిప్రాయం అందరూ సపోర్ట్ చేస్తే మంచిగా అంటున్నాం. దాంట్లో మెజార్టీ బట్టి అందరూ మద్దతు తీసుకుని చేయాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంటే కేంద్రం చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. అనేక సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా మా కామెంట్ చేసిన వ్యక్తి ఓవైసీ పక్క 100% వీళ్లకు పెంచి పోషించడం. వీళ్ళు ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలన్నది ఎవరు? మేమొచ్చినా ఎవరొచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావద్దన్నది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నానికి షెల్టర్ తీసుకుంటున్నా వీళ్ళ పర్మిషన్ తీసుకునే కదా. అలా శవయాత్రలు నిర్వహించారు, వాళ్ళు ఉగ్రవాద శవయాత్రలు నిర్వహించారు. నడుస్తున్నాయి కదా. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్పాను నేను? పక్క 100% వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము. యూపీలో మదర్సాన్ని సీజ్ చేసింది వాస్తవము, కేసు పెట్టింది వాస్తవము. 10 నిమిషాలు సమస్య నడిచాంతాను దాన్ని మీరు కూడా ఉన్నారు కదా, వాస్తవం కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది, కేసు పెట్టి కేసులు వీక్ చేసి పడేశారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళని మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది. కాబట్టి మీరు అన్నాడు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతూనే ఉంటాం. దొరికిన ఏ రాష్ట్రం వచ్చినా ఎక్కడ ఆనవాళ్ళున్నా కూడా ఇక్కడ వచ్చి పట్టుకపోతారు. ఏదో వీళ్ళు చూసుకున్నట్టు ఉంటాం. మేము మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు. తప్పుడు ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆనవాళ్ళు పక్కపోవడే ప్రసక్తి లేదు. చూస్తాం దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం కదా. నిన్న చూసిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇది అమృత్ అరే జరిగింది కావచ్చు, జరుగుతా నువ్వేం చేయాలి? ఫిర్యాదు చేయి. మరి బీజేపీ ఎందుకు తిడతావు? ఎప్పుడు పేపర్లు ఉండాలి, సోషల్ మీడియాలో ఉండాలి, పేపర్లు ఉండాలి. కేటీఆర్ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లుగా ఉండాలి, సోషల్ మీడియాలో గంతికి ఆడికే మళ్ళీ మనకేరాడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అట, నా పేరు తీసుకున్నది. అలా మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఒకటి. ఇవాళ ఓటు నోటు కేసు అంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడన్నా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా? ఎప్పుడన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది, కాళేశ్వరం కేసు ఏడవైంది, డ్రగ్స్ కేసు ఏడవైంది. ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 50-52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గ్యాన్ల ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది,
ఈ దోస్తానా ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా మళ్ళీ దోస్తానా చూసుకుంటారు ఇక ఎప్పుడైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇద్దాం మధ్యలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ బాగా మంచి ఒక రూపాయికారు ఒప్పందం పక్కా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూలన్నా ఉల్టా మాట్లాడుతుంటే మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు, ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మేము ఎప్పుడు ఏది మేము ఏది చేసినామంటే ఎవరు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మంచి చేస్తే ప్రోత్సహిస్తాం, కేంద్రంలో అధికార పార్టీగా. చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే. కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కూడికపోయింది. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ బయటపెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకుంటారు. ఇక వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూడికపోయింది. ప్రతి మంత్రి మాక్సిమం మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. అందరు కాదు, మాక్సిమం మంత్రులు. ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, కోర్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. దప్తం ఇవ్వాలి, కాంప్లైంట్ ఇవ్వాలి కదా. దప్తం ఇవ్వాలి, మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. నువ్వు మా దృష్టి తీసుకొస్తాం కాబట్టి ఎంక్వైరీ చేస్తాం. కానీ గట్లా మాట్లాడక విమర్శ ఎందుకు ఇవ్వాలి బీజేపీ మీద? మళ్ళీ వార్తల్లో ఉండాలి. మళ్ళీ బయట పెట్టిందని నువ్వు నిన్న అన్నావు, మాకే తెలుస్తుంది. నువ్వు చెప్తే తెలుస్తుంది కదా, ఇప్పుడు చెప్పినావు కదా మాకైతే. అంటే మీరు ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఎట్టి బస్సులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో 100% చేరుతుంది. అలా దానికంటే ముందు బీజేపీని తట్టుకోలేక బీజేపీని బదనాం చేసి క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. కానీ బీజేపీని తట్టుకునే దమ్ము ఈ రెండు పార్టీలకు లేదు. మా క్యాడరు ఉత్సాహంగా ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, మెంబర్షిప్ అభియాన్ కూడా బ్రహ్మాండంగా సాగుతున్నారు. ధన్యవాదాలు. హైడ్రా కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతోని పేదల పుట్టగొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కటి వాస్తవం చెప్తున్నారు. ఈ రోజు నేను హైడ్రాకు సంబంధించి అక్కడ కబ్జా చేసినటువంటి నాయకులందరూ, ఏ పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా, బడా వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుని ప్రోత్సాహంతోనే జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద విచారణ సాగుతలేదు, కొనసాగిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అల్చల్ క్రియేట్ చేసి ప్రజల మెప్పు పొందడానికి 6 గ్యారంటీలను ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఈ భూములు కేటాయించింది ఎవరు? ఈ భూములు కేటాయించి కేసీఆర్ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? పర్మిషన్ ఇచ్చినోడు వేండు, భూములు అమ్మినోడు వేండు. పాపం అమాయకంగా తెలియకుండా కొన్నలు ఏం చేస్తారు? మళ్ళీ చెప్తారు కొన్నోళ్ళు చేస్తారు. లింక్ డాక్యుమెంట్ చూస్తారు, ఉన్నాయి. అలా గ్రామ పంచాయతా, మున్సిపాలిటా, కార్పొరేషన్ పర్మిషన్ ఉంది, మీటర్ ఉంది, ట్యాప్ కనెక్షన్ ఉంది, హౌస్ పర్మిషన్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది. ఇవన్నీ చూసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కొనుక్కున్నారు. అమ్మినోడి మీద చర్యలు, అమ్మినోడికి సహకరించిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు. కానీ అమాయకంగా కిరాయికున్న రాత్రి కిరాయికున్న చెప్ప పెట్టకుండా, ఎలా నోటీస్ లేకుండా వాళ్ళు పుట్ట కూటి కోసం వ్యాపారాలు చేసుకుంటే అవి కూలగొడితే ఏడవాలి, పెట్రోల్ చూసుకున్నారు లాస్ట్. హైడ్రా మీకు మంచి ఆలోచన ఉంటే దాన్ని సమర్థిస్తాం మేము. కానీ ఈ ప్రభుత్వం లోపల చెడు ఆలోచన ఉన్నది, బయటకు వస్తుంది, ఇప్పుడు బయటకు వస్తుంది. అది మీరు దానికి కారకులైనటువంటి కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా మీద ఎంత చేసినా అది వృధా. ధన్యవాదాలు. తిరుపతి లడ్డు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారో ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు.
దర్శనానికి పోయేసిన వ్యక్తి లడ్డు మస్తనే తిరుపతి దేవస్థానానికి పోయిస్తాడు. అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి పవిత్రమైన ప్రసాదం అది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కలేదు, తిరుమల లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కలేదు, ప్రాధాన్యత ఎక్కలేదు. అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడము, ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము. దాంతోపాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై చేస్తారని చెప్పి, ఇదే ఫుడ్ కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ జరుపుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. తమిళనాడు అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, కేరళ అంటున్నారు, అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమనంటే, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి. ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సిబిఐ కోరినా కూడా బాగానే ఉంటుంది దానికి. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు. ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఇక ఘోరమైన తప్పిదం కాదు. కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద, ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపడ్డది. కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ మొత్తము భక్తులందరూ కూడా అతలాకుతలమవుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా. దీని ప్రధాన కారణం ఏంటంటే, పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి పెడతారు, ఏది టీటీడీ బోర్డు మెంబర్లకు పెడతారు. ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు. దీనివల్లనే అనర్థాలు. పోయినసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చారు, కరెక్టే అని చెప్పండి. ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించద్దు. వాళ్ళు హిందూ దేవాలయాల్లో హిందువులు ఉండాలి, హిందువులు కరువేరా? మరి వేరే దేవాలయాలు వేరే మతాలకు సంబంధించిన దానిలో హిందువులను పెడుతున్నారా? పెట్టదు, మేము కూడా పెట్టమన్నాం, పెట్టడం తప్పు కూడా. కాబట్టి ఇది పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. లడ్డు ప్రసాదం అనేది చాలా పవిత్రమైంది. దీని మీద వెంటనే పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది, ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ధన్యవాదాలు.